కొంతమంది నేరస్తులు అక్కడే జైల్లో కలుసుకొని వాళ్ళ ప్లాన్స్ చేంజ్ చేసుకోవడం, అంటే ఒక నేరాన్ని చేయడానికి తప్పించుకోకుండా ఎలా చేయాలి అనేది ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ చేసుకుంటున్నారు. అది కరెక్టా కాదంటారు? ఈరోజు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఉన్నదేమో, కానీ ఇప్పుడు మాత్రము ఆ పరిస్థితి లేదు. తెలంగాణ వన్ ఆఫ్ ది పీస్ఫుల్ స్టేటు. పోలీసింగ్ బాగుంది, ప్రిజన్ సిస్టమ్ కూడా మీరు లేదని మీరు అంటున్నారు. కొద్ది రోజుల క్రితం కరీంనగర్ జైల్లో ఒక అక్యూజ్డ్ని తీసుకొచ్చి సూపరింటెండెంట్ రూమ్లో కూర్చోబెట్టి ములాఖాత్ ఇవ్వడం, ఆ తప్పు పట్టినందుకు అతను ట్రాన్స్ఫర్ కూడా చేశారు. కొద్ది రోజుల క్రితం ఒక సూపరింటెండెంట్ సెల్ ఫోన్ ఇచ్చినందుకు అతను కూడా చేశారు. మీరు లేదు అంటున్నారు, కానీ వరుస సంఘటనలు అవి మీ మాట వరుస సంఘటనలు అనలేము. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అక్కడక్కడ అవుతుంటాయి. అది ఏ ఇన్ఫ్లుయెన్స్ తోటో ఎవరు చెప్తే చేయాల్సి వచ్చిందో ఆఫీసర్ని, ఇమ్మీడియట్ ఆఫీసర్ని తప్పు పట్టలేము. కావాలని ఎవరు తప్పు చేయరు. ఎవరో ఎక్కడో ఏదో ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏదో ఒకసారి 2 సార్లు ఏదో చెప్పి ఉండడము, దాని ఏదైనా అయి ఉండవచ్చు. దాంతో ఎంటైర్ జైల్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు ముడిపెట్టడం మంచిది కాదు. జైల్ డిపార్ట్మెంట్లో మెజారిటీ స్టాఫ్ ఎంతో కొంత ప్రిజనర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎంతో అంత సహాయం చేసిన వాళ్ళే ఉంటారు. నా వరకు నేను చూస్తే, నా దగ్గరకు ఒక రోజు ఒక ఖైదీ వచ్చాడు. సార్, మా పిల్లవాడికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫీజు కట్టలేదని కాలేజ్ పంపించేశారు అని. ఇమీడియట్గా కాలేజ్ వాళ్ళతో మాట్లాడి ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్లో చైర్మన్గా ఉన్నారు లక్ష్మయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య గారికి ఫోన్ చేసి చెప్పాను. భాయ్ సాబ్ ఇట్లా ఉంది. అప్పటికి ఆయన పొజిషన్లో లేరు, నాకు మామూలు పరిచయమే. ఇట్లా ఉందంటే ఇమీడియట్గా ఆయన నారాయణ కాలేజ్ వాళ్ళతో మాట్లాడి ఆ ఫీజు మాఫీ చేయించి మళ్ళీ ఆయన చదువుకోవడానికి సాయం చేశాడు. అదేవిధంగా ఒకసారి అరబిందో ఫార్మా వాళ్ళు చల్లపల్లి జైలు చూడడానికి వస్తే నేను జైలు అంతా చూపెడితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, మీకేం కావాలి, మేము ఏం చేయగలము వీళ్ళ గురించి అంటే, ఖైదీల పిల్లలు ఇగో 137 మంది ఖైదీల పిల్లలు చదువులు లేకుండా ఇంట్లో కూర్చొని ఉన్నారు, మీరు ఏమైనా సాయం చేయగలంటే వాళ్ళకి ఫీజులు కట్టండి అన్నాను. ఇమీడియట్గా 10 లక్షల రూపాయలు చెక్కు రాసి ఇచ్చారు. ఆ చెక్కు తీసుకెళ్ళి మా డీజీ గారికి ఇచ్చాను. అంటే ఖైదీ పిల్లల కోసం మీరు పోరాటం చేశారు, సక్సెస్ సాధించారు, అంటే మీకు ఒక అచీవ్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే జైల్లో మీరు పనిచేసిన టైంలో ఒక మంచి ప్లాన్ జరుగుతుంది, బటర్ ప్లాన్ లేదంటే ఇంకోటి అటువంటి జరగకుండా మీరు ఆపారు ఏమైనా? మర్డర్ ప్లాను జైల్లో ఉండి మర్డర్ కానీ లేదంటే ఇంకో క్రైమ్ ప్లాన్ జరుగుతుంది, అది మీ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ వల్ల మీకు రిపోర్ట్ వస్తే ఏమైనా వచ్చి అటువంటి జరగకుండా మీ వాళ్ళ పరివర్తన తీసుకొచ్చిన సంఘటనలు ఏమి ఉన్నాయి? అటువంటివి ఏమి లేవు. నా వరకు నేను ఎక్కువగా తెలంగాణ జైల్స్లో చేశాను. ఇక్కడ అంతగా అటువంటి ఇన్సిడెంట్స్. ఓకే, మీరు మీ నెక్స్ట్ జనరేషన్ అంటే మీ జైలు సిబ్బంది అందరికీ ఏం చెప్పబోతున్నారు? తర్వాత మీ రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఫీజు కట్టలేకుండా నేను చదువుకోలేకపోతున్నాను అనే పరిస్థితి ఏ విద్యార్థికి రాకూడదు. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ ఎవరన్నా ఉండనియండి. ఏ విద్యార్థి అయినా సరే నేను ఫీజు కట్టలేకపోతున్నాను అందుకే చదువుకోలేకపోతున్నాను అనే పరిస్థితి రావద్దు. అది రాకుండా ఉండడానికి నా వంతు ప్రయత్నంగా పేద పిల్లలకి సహాయం చేస్తున్నాం. పూర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ నేను, నా ఫ్రెండ్స్, నా సర్కిల్, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళందరికీ ఫీజులు కట్టించడం, చదివించడము, సివిల్స్ కూడా చదివిస్తున్నాము. అటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. రకరకాల పద్ధతుల ద్వారా నేను సోషల్ సర్వీస్లో ఉన్నాను. ఐఎమ్ నాన్ పొలిటికల్, నాన్ కమర్షియల్, ఐఎమ్ సోషల్ వర్కర్. జైల్లో ఉన్నప్పుడు సోషల్ వర్కర్నే, బయటకు వచ్చినాక కూడా సోషల్ వర్కర్నే. అంటే మీరు ఇప్పుడు సోషల్ వర్క్ కానీ మీ సర్వీసింగ్ కంటిన్యూ. ఓకే.